హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పన్నీర్ ఫ్రాంకీ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్, అలాగే 2 టీ స్పూన్ల పెరుగు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీరా పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మన పన్నీర్కి అనేది మంచి కలర్ వస్తుందండి. ఇవన్నీ కూడా వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా సాల్ట్, అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. మన గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు పన్నీర్ ఫ్రై కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, టీ స్పూన్ ఆవ నూనె అండి. ఆవ నూనె వేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది మన పన్నీర్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి. ఇందులో మనం కలిపి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సాలెడ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చట్పట్ ఫ్లేవర్ కోసము వేసుకొని అంతా కూడా కలిపేసుకొని పక్కన ఉంచుకుంటే మన సాలెడ్ రెడీ అండి. ఇప్పుడు ఒక మైదా రోటీ తీసుకొని దానిపైన 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీ వేసుకొని అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న గ్రీన్ చట్నీ తర్వాత మనం సాలెడ్ పెట్టుకోవాలండి. సాలెడ్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కలు పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కూడా పిల్లలు తింటారండి చక్కగా. ఇప్పుడు దీనిపైన మయోనైస్ వేసుకుంటున్నాను నేను. మయోనైస్ ఇష్టం లేని వారు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఫ్రాంకీ అనేది రెడీ అయిపోయింది. ఫోల్డ్ చేసుకొని ఒక బటర్ పేపర్లో చుట్టేసుకుంటే మన ఫ్రాంకీ అనేది రెడీ అయిపోయిందండి. మన ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రాంకీ రెడీ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.